తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశను సీఎం నేడు ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధుల కోసం అన్ని అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాలను CRDA నేడు సీఎం చేతికి అందజేయనుంది. విజయవాడ, గుంటూరు నుంచి నేరుగా అమరావతికి వెళ్లే వారికి ఇకపై కరకట్ట కష్టాలు తీరనున్నాయి. అటు బకింగ్హామ్ కెనాల్ పైన, ఇటు కొండవీటి వాగు పైన 2 స్టీల్ బ్రిడ్జిలు పూర్తి కావడంతో 2వ దశ సీడ్ యాక్సెస్ రహదారి అనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే పూర్తి స్థాయిలో 9 వరుసల రహదారి కాకపోయినప్పటికీ కూడా తాత్కాలికంగా కష్టాలు తీర్చేందుకు ప్రస్తుతం సీడ్ యాక్సెస్ 2వ దశ రహదారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రహదారిపై నేరుగా రాయపూడి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశ రహదారి ద్వారా రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది. అమరావతిలోని N1 నుంచి N17 వరకు ఉన్న అన్ని N సిరీస్ రహదారులను E3 అనుసంధానించనుంది. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అనవసర మలుపులు లేకుండా రాజధాని ప్రాంతంలోకి నేరుగా చేరుకునేలా ఈ రహదారి వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ N సిరీస్ రోడ్లలో కలిపి 34 ప్రధాన రహదారులు, మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రవాణా వ్యవస్థకు పటిష్టమైన పునాది వేస్తున్నారు. 2వ దశ సీడ్ యాక్సెస్ రహదారి స్ట్రైట్ గా కాకుండా అక్కడక్కడ మలుపులు ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే కానుంది. ఏదైతే కోర్టు నుంచి కూడా భూసేకరణకు సంబంధించి అన్ని క్లియరెన్స్లు రావడంతో ఇక సీడ్ యాక్సెస్ రహదారిని స్ట్రైట్ రహదారిగా చేసేందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. దొండపాడ నుంచి ప్రారంభమయ్యే E3 రోడ్డు రాయపూడి, వెంకటపాలెం, పెనమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్స్ వద్ద NH16 ను కలుపుతోంది. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి 1519 కోట్లు వెచ్చిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో 3 దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్లో 9 లేన్ల రహదారి, ప్రత్యేక BRTS కారిడార్, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. డ్రైనేజీ, మంచినీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్వర్క్లకు అవసరమైన మౌలిక వసతులను రహదారి నిర్మాణంతో పాటే కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్ట్లతో E3ను ఆధునిక నగర రహదారిగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. E3 రోడ్డును విజయవాడ, మంగళగిరి హైవేతో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్ పై 82 కోట్లతో 478 మీటర్ల పొడవైన 4 వరుసల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. దీనిని కూడా సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలకు మెరుగైన మార్గం ఏర్పడుతుంది. కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే అవకాశం కలుగుతుంది. నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా E3 రోడ్, స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం కావటం అమరావతి పునర్నిర్మాణ వేగానికి మరో కీలక సంకేతంగా నిలవనుంది. ఇక ప్రజాప్రతినిధులు వేర్వేరు చోట్ల అద్దె నివాసాల్లో ఉండకుండా అందరూ ఒకే చోట ఉండేలాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి మొత్తం 216 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ని CRDA సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళే దీనికి సంబంధించిన తాళాలు ఆయన చేతికి అందజేస్తారు. ఆయన వీటి అసెంబ్లీ కార్యాలయానికి అప్పచెప్పనున్నారు. లాటరీ పద్ధతి ద్వారా ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేది ఆయా ప్రజాప్రతినిధులకు అందచేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రంగా పాలన సాగుతున్న చట్టసభ సభ్యులకు సరైన నివాసాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ నిర్మాణాలను సవాలుగా తీసుకున్న ప్రభుత్వం రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్ల పనులు పూర్తయ్యాయి. ఫినిషింగ్, ఇంటీరియర్ సహా అన్ని రకాల నిర్మాణ బాధ్యతలను తుది దశకు చేర్చి నేడు సీఎం చంద్రబాబునకు CRDA తాళాలు సమర్పించనుంది. GAD పర్యవేక్షణ పూర్తి కాగానే లాటరీ ద్వారా కేటాయింపులు చేశాక దసరాకు గృహప్రవేశాలు జరగనున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల సమయానికి ప్రజాప్రతినిధులందరికీ వీటిలోనే అధికారికంగా వసతి కల్పిస్తారు. రాజధానిలోనే చట్టసభ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించేలా ఈ నివాస సముదాయాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ఆధునిక లైఫ్ స్టైల్ కు తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి క్వార్టర్లోనూ ప్రజాప్రతినిధుల అధికారిక విధులు, వ్యక్తిగత నివాసానికి వేర్వేరుగా విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ప్రజా సమస్యలు వినడానికి, నియోజకవర్గ
నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు ప్రత్యేకంగా 18-16 చదరపడుగుల్లో ఆఫీసు కార్యాలయాన్ని సిద్ధం చేశారు. కుటుంబ నివాసానికి అనువుగా 12-21 చదరపడుగుల్లో మాస్టర్ బెడ్రూమ్ తో పాటు మరో 2 విశాలమైన బెడ్రూమ్లను తీర్చిదిద్దారు. ఇవే కాకుండా 36-13 చదరపడుగుల భారీ లివింగ్ ఏరియా, 23-25 చదరపడుగుల డైనింగ్ ఏరియాను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. భవనాల పనులు పూర్తి కావడంతో ఈ టవర్లు కార్పొరేట్ లుక్తో సరికొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. సీఎం చంద్రబాబు ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని శిలాఫలకం ఆవిష్కరిస్తారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ప్రయాణించి రాయపూడికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలను పరిశీలిస్తారు. సిఆర్డీఏ భవనం, అలాగే సీడాక్సిస్ రహదారి, ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఈ 3 అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక సిఆర్డీఏ నెక్స్ట్ ఏంటి అన్నది ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. ఏదైతే వీటన్నిటి తర్వాత అటు మంత్రుల నివాస సముదాయాల్ని, అలాగే ఏఎస్ టవర్లని, వీటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా సిఆర్డీఏ కసరత్తు చేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.